Hi friends, welcome to Anshu's library. Today's topic is about dissolved oxygen and biological oxygen demand. So very important topic, DO and BOD. So let's start the class. Dissolved oxygen. We know that dissolved oxygen refers to the level of free non-compound oxygen which is present in water or the other liquids. We know that dissolved oxygen anangane it is in a free state, a non-compound oxygen, and it is an important parameter in assessing water quality because of its influence on the organisms living within a water body. It means మనం ఏం చెప్పుకోవచ్చు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ అసెసింగ్ వాటర్ క్వాలిటీ. వాటర్ అనేది ఎలా ఉంది, ప్యూర్గా ఉందా ఇంప్యూర్గా ఉందా అనేది మనం ఈ పారామీటర్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ని బేస్ చేసుకొని అసెస్ చేసుకోవచ్చు. వై? బికాజ్ it strongly influence the living organisms which are existing in the వాటర్. వాటర్లో ఎగ్జిస్ట్ అవుతున్న లివింగ్ ఆర్గానిజమ్స్ని డిఓ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎలా? వి నో దట్ ఇప్పుడు మనం ఎలా అయితే ల్యాండ్ మీద మనం ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే మనకు ఆక్సిజన్ అనేది కావాలి. అలాగే వాటర్లో సర్వైవ్ అయ్యే aquatic లైఫ్కి కూడా డెఫినెట్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ కనుక రిక్వైర్డ్ అమౌంట్లో కనుక దొరక్కపోతే డెఫినెట్లీ వాట్ వుడ్ బి హ్యాపెన్? సో aquatic లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. And then a dissolved oxygen level that is too high or too low can harm aquatic life and affect water quality. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మరీ ఎక్కువగా ఉండకూడదు, అలానే టూ లోగా ఉన్నా కూడా విచ్ ఎఫెక్ట్ ద aquatic life and affect water quality also. And then just look at the definition. Dissolved oxygen is the amount of oxygen dissolved in a given quantity of water at a particular temperature and atmospheric pressure. So simply ఏం చెప్పుకోవచ్చు, how much amount of oxygen is dissolved in a given quantity of water. ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే మనం తీసుకున్నామో అందులో ఎంత అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది మనకు ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయింది అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ అండ్ అట్ ఏ పర్టికులర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయిందో దాన్నే మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనుకోవచ్చు. ఆర్గానిజమ్స్ యూజ్ ఆక్సిజన్ ఇన్ రెస్పిరేషన్. వి నో దట్ సిమిలర్ టు ఆర్గానిజమ్స్ ఆన్ ల్యాండ్ మీద ఎలా అయితే రెస్పిరేషన్కి ఆక్సిజన్ కావాలో అలాగే వాటర్లో ఉండే వాటికి కూడా ఆక్సిజన్ అనేది నెసెసిటీ ఉంటుంది. ఫిష్ అండ్ క్రస్టేషియన్స్ అబ్టైన్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ త్రూ దేర్ గిల్స్, వైల్ ప్లాంట్ లైఫ్ అండ్ ఫైటోప్లాంక్టన్స్ రిక్వైర్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ వెన్ దెర్ ఈజ్ నో లైట్ ఫర్ ఫోటోసింథసిస్. మనకి వాటర్లో కనుక తీసుకున్నట్లయితే షాలో ఏరియాస్ వరకు సన్లైట్ పెనిట్రేషన్ అనేది జరుగుతుంది. అదే డీప్ ఏరియాస్ అంటే బాటమ్ ఏరియాస్కి వెళ్ళేటప్పటికి ఫోటోసింథటిక్ అంటే సన్లైట్ అనేది పెనిట్రేషన్ జరగదు. సో అలాంటి ఏరియాస్లో ఉండే ఫైటోప్లాంక్టన్స్ కూడా మనకి రెస్పిరేషన్కి ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. The amount of dissolved oxygen needed varies from creature to creature. ఒక యానిమల్ నుంచి ఒక ఆక్వాటిక్ లైఫ్ నుంచి ఇంకో ఆక్వాటిక్ లైఫ్కి ఎంత అమౌంట్ కావాలి అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ ఫీడర్స్, క్రాబ్స్, ఆయిస్టర్స్ అండ్ వార్మ్స్ నీడ్ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ 1 to 6 mg పర్ లీటర్. పర్ లీటర్కి 1 to 6 mg డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఖచ్చితంగా ఉండాలి. ఏవి ఎగ్జిస్ట్ అవ్వాలంటే క్రాబ్స్ కానీ, బాటమ్ ఫీడర్స్, వార్మ్స్, ఆయిస్టర్స్ ఇలాంటివి. అదే కనుక షాలో వాటర్ ఫిష్ నీడ్ హయ్యర్ లెవెల్స్. షాలో వాటర్ బాడీస్లో ఉండే ఈ ఫిష్ పాపులేషన్కి డెఫినెట్గా 4 to 15 mg పర్ లీటర్. పర్ లీటర్కి 15 mg, 4 to 15 mg డెఫినెట్గా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ దెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో ఇక్కడ ఏమవుతుంది, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ హై టెంపరేచర్ అనేది కూడా మనకి ఏమవుతుంది, హై టెంపరేచర్ అనేది కనుక ఉన్నట్లయితే మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వాటర్లో డిప్లీట్ అవుతుంది. డిప్లీట్ అయితే విచ్ గెట్ ఎఫెక్ట్ ద ఆక్వాటిక్ లైఫ్. just say this: organic matter which reaches water body is decomposed by microorganisms present in water. For this degradation, oxygen dissolved in water is consumed. So what would be happen? మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎలా డిప్లీట్ అవుతుంది? ఆర్గానిక్ మ్యాటర్ ఎప్పుడైతే వాటర్లోకి అంటే ఫ్రెష్ వాటర్లోకి ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఒక ఎఫిలెంట్ వాటర్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ వేస్ట్ వాటర్ని డిగ్రేడ్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే వాటర్లో గ్రోనప్ అవుతున్నాయో విచ్ కన్జ్యూమ్
ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద వాటర్. సో ఆక్సిజన్ అంతా కూడా మైక్రో ఆర్గానిజమ్స్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, అంటే ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల అక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది డిప్లీట్ అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిపెండ్స్ ఆన్ ఎరేషన్, ఫోటోసింథటిక్ యాక్టివిటీ. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిపెండ్స్ ఆన్ ఎరేషన్, photosynthetic activity in water, respiration of animals and plants, and ambient temperature. So these are all the factors. వీటన్నిటి మీద కూడా ఎంత అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వాటర్లో ఉంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎరేషన్ ఎక్కువగా ఉంటే డెఫినెట్గా డిఓ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫోటోసింథటిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే డెఫినెట్గా అక్కడ కూడా అక్కడ కూడా డెఫినెట్గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆక్వాటిక్ లైఫ్ ఎక్కువగా ఉన్నట్లయితే డెఫినెట్గా ఏమవుతుంది? డిఓ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ద అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది వీటి అమౌంట్ అనేది. దేని అమౌంట్? డిజాల్వ్డ్ ఆక్సిజన్. లోయర్ డిఓ మే బీ హార్మ్ఫుల్ టు animals, especially fish population. Oxygen depletion, that is deoxygenation, helps in release of phosphates from bottom sediments and causes eutrophication. సో ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ డిప్లీషన్ అంటే డీఆక్సిజనేషన్ అనేది జరుగుతుందో బాటంలో ఉండే ఫాస్ఫేట్ సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెడిమెంట్స్ నుంచి, ఆ బాటమ్ సెడిమెంట్స్ నుంచి ఫాస్ఫేట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫాస్ఫేట్ అనేది రిలీజ్ అయిందో అక్కడ ఆల్గల్ స్పీసీస్ అనేవి గ్రోనప్ అవుతాయి. అగైన్ ఆల్గల్ స్పీసీస్ గ్రోనప్ అయినాయి అని అంటే మనకేమవుతుంది? వాటిని డిగ్రేడ్ చేయడానికి, ఆల్గల్కి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాటిని డిగ్రేడ్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? విచ్ కన్జ్యూమ్ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకొని ఆల్గల్ బ్లూమ్స్ని డిగ్రేడేషన్ అనేది చేస్తాయి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ యూట్రాఫికేషన్ అంటే ఇదే మనకు చెప్పుకునేది. ఆల్గల్ బ్లూమ్స్ డెవలప్ అవుతాయి. ఆల్గల్ స్పీసీస్కి లైఫ్ స్పాన్ తక్కువ అవడం వల్ల ఆ చనిపోయిన ఆల్గల్ స్పీసీస్ని డిగ్రేడ్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోనప్ అవుతాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? తిరిగి ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి, విచ్ లీడ్స్ టు డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్. సో దిస్ ఈజ్ అబౌట్ dissolved oxygen. And coming to biological oxygen demand, BOD. Biological oxygen demand represents the amount of oxygen consumed by bacteria and other microorganisms while they decompose organic matter under aerobic. Aerobic means we know that oxygen is present at a specified temperature. So biological or biochemical oxygen demand means which represents the amount of oxygen consumed by bacteria. ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. దేనికోసం? ఫర్ ద డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ద ప్రెజెన్స్ ఆఫ్ సఫిషియంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ క్రిటికల్ టు మెయింటైనింగ్ ద aquatic లైఫ్ అండ్ ఈస్థెటిక్ క్వాలిటీ ఆఫ్ స్ట్రీమ్స్ అండ్ లేక్స్. మనకి సఫిషియంట్ కాన్సన్ట్రేషన్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటేనే మనకి aquatic లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. స్ట్రీమ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, వాటి యొక్క క్వాలిటీని మెయింటైన్ అవుతాయి. అదే కనుక డెఫినెట్గా డిప్లీషన్ అనేది జరిగితే, డిఓ లెవెల్ అనేది కనుక డిప్లీట్ అయితే డెఫినెట్లీ విచ్ గెట్ ఎఫెక్ట్ ద aquatic life. Determining how organic matter affect the concentration of dissolved oxygen in a stream or lake is integral to water quality management. Just look at this. The decay of organic matter in water is measured as biochemical or chemical oxygen demand. సో మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా కానీ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ద్వారా కానీ మనం మెజర్ చేయొచ్చు. దేన్ని? ద డికే ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది వాటర్లో డికంపోజిషన్ జరుగుతుంది. ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిడైజబుల్ substances in a water sample that can lower DO concentrations. I already told you, మనకి ఎప్పుడైతే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుందో ఆర్గానిక్ మ్యాటర్ని అంటే ప్లాంట్ వేస్ట్, యానిమల్ వేస్ట్ ఇలాంటి వాటర్లో కలిసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్ని డికే చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోనప్ అవుతాయి. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? వాటర్లో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ యూటిలైజ్ చేసుకుంటే ఏమవుతుంది? వాటర్లో డిఓ కంటెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో
So BOD is used often in wastewater treatment plant as an index of degree of organic pollution in water. సో మనం వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో బీఓడిని యూజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఒక పారామీటర్గా తీసుకొని మనం ఆర్గానిక్ పొల్యూషన్ వాటర్లో ఎంత ఆర్గానిక్ పొల్యూషన్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. Thank you. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.